ఈ ఒక్క చెత్త ఫీచర్ వల్ల మినిమం 3 to 5 years రావాల్సిన కార్ బ్యాటరీ విత్ ఇన్ 1 or 2 years తో చచ్చిపోతుంది. నా కార్ పర్చేస్ చేసిన ఎగ్జాక్ట్లీ 2 years తర్వాత ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో ఇంజన్ ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ కు సంబంధించిన ఈ వార్నింగ్ సైన్ చూపించడం స్టార్ట్ అయింది. ఈ సింబల్ యాక్టివేట్ అవడానికి మెయిన్ రీజన్ మీ కార్ బ్యాటరీ లో అవడం అంటే కంప్లీట్ గా లో అవడం కాదు. సపోజ్ ఈ ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ పనిచేయడానికి బ్యాటరీ అనేది అప్ టు 80% వరకు ఉండాలనుకోండి. ఆ 80% కన్నా ఒక్క పాయింట్ తగ్గినా కూడా ఈ సింబల్ అనేది ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయిపోతుంది. కావాలంటే చూడండి, ఆ ఒక్క వార్నింగ్ సింబల్ తప్ప కార్ లో మిగతావన్నీ క్లియర్ గా పనిచేస్తున్నాయి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గానీ, మీకు ఏసీ కంట్రోల్స్ గానీ అన్ని కూడా ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయి. ఈ ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ ఫంక్షనాలిటీ వల్ల నాకు సేవ్ అయిన పెట్రోల్ ఎంతో తెలుసా? జస్ట్ 4 లీటర్ మాత్రమే. ఇప్పుడు ఆ సింబల్ పోవాలంటే నేను ఖచ్చితంగా మళ్ళీ బ్యాటరీ రీప్లేస్ చేసుకోవాలి. ఈ ఫంక్షనాలిటీ ఉండే కార్స్ లో ప్రొవైడ్ చేసే బ్యాటరీ కూడా నార్మల్ కార్స్ ఉండే బ్యాటరీ కన్నా కాస్ట్లీగా ఉంటుంది. ఈ ఫీచర్ వల్ల బ్యాటరీ మీదే కాదు, మాటికి ఆన్ అయ్యి ఆఫ్ అవడం వల్ల ఇంజిన్ మీద కూడా ఎక్కువ లోడ్ పడుతుంది. నేనేదో చెప్తున్నాను కాదు, మీకు తెలిసిన మెకానిక్ గానీ లేకపోతే సర్వీస్ సెంటర్ లో పనిచేసే మెకానిక్ గానీ కనుక్కోండి, వాళ్ళు కూడా ఇది ఒక చెత్త ఫీచర్ అని చెప్తారు. సో అవేర్నెస్ కోసం ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి. అండ్ ఇంకా అలాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి.